జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. జగన్మోహన్ రెడ్డి అనగానే కొన్ని యాక్షన్ సన్నివేశాలు అందరికీ గుర్తొస్తాయి. తరనిమురుతో ముద్దులు పెడుతూ వాటేసుకుంటూ ఇవన్నీ గతంలో చూసినవి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత వీటిని నమ్మటం జనాలు మానేశారు. దానికి కోడికత్తి సీన్ ఒక సన్నివేశం, తర్వాత గురకరాయి సన్నివేశం, తర్వాత బాబాయ్ హత్య కేసు, ఇవన్నీ చాలా చూశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ సన్నివేశాల మీద సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుందనే ప్రచారం నడుస్తూ ఉంది. మొన్న విజయవాడ సబ్ జైలు దగ్గర ఒక పాపని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్షన్ సన్నివేశాన్ని ప్లాన్ చేశారని, మొదటికే మోసం వచ్చిందనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్. సార్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని యాక్షన్ సన్నివేశాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఓదార్పు యాత్రల్లో తలనిమురుతూ ముద్దులు పెడుతూ ఇలాంటి అనేకం. కాకపోతే ఇప్పుడు ఈ పాప విషయంలో మాత్రం పాప గట్టిగా ట్రోల్స్ గురవుతూ ఉంది. అసలు కారణం ఏంటి? పార్టీలో కూడా ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అంటే ఇక్కడ వైసీపీ పార్టీ మొన్న ఓటమి చెందిన తర్వాత ఘోరంగా వైసీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలు కానివ్వండి, ఈ ఎవరైతే కోర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక మార్పు ఏమిటి వచ్చిందంటే, మీరు యాక్షన్లు చేయొద్దు, డ్రామాలు వద్దు, మనకు ఒరిజినల్గా చేద్దాం, ఏదైనా ఒరిజినల్గా మనకు వచ్చే జనం ఒరిజినల్గా ఉండాలా, మనం మాట్లాడేది కూడా క్లారిటీగా ఉండాలా, ఈ యాక్షన్స్ సినిమాటిక్ సీన్స్ వద్దు అంటే అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకోకుండా ఐపాక్ టీముని ఎలాగైతే ఎప్పుడైతే నమ్మాడో అప్పటి నుంచి ఈ డ్రామాలన్నీ కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది ఈ సిన్సియర్ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తారు వాటిని. అది కాదు, మనకు ఒరిజినాలిటీ ఉండాలి మనకు అనే ఉద్దేశంతో మొన్న ఆ చిన్న పాపకు సంబంధించి అది కూడా సినిమాటిక్ అనేది అందరికీ తెలుసు. అవును, ఆ అమ్మాయిని అభిమానించాడు, ముద్దు పెట్టాడు, పంపించేశాడు, అక్కడి వరకు బాగుంది. కానీ అదే అమ్మాయిని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా ఆ అమ్మాయితో మాట్లాడించి కూటమి మీద విమర్శలు చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి, వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా కూడా దాన్ని 2 రోజుల పాటు ఇష్యూను చేసింది. దాంతో ఏమైపోయింది, వైసీపీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇదంతా డ్రామా చేస్తున్నారు వీళ్ళు అని. చివరికి సార్ చదువుతుంది, ఎంత ఫీజు కడుతుంది, ఆ పేరెంట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇక్కడ అదే వాళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, వైసీపీ వాళ్ళు అన్ని చేస్తారు, ఎక్కడో తోటి దొరుకుతారు, విమర్శలు పాలవుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి వరకు అభిమానించింది, ఆ అమ్మాయికి అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, వచ్చింది, కలిసింది, ఒక సెల్ఫీ ఇచ్చాడు, ముద్దు పెట్టాడు, ఆ అమ్మాయి ముద్దు పెట్టింది, అయిపోయింది అంతటితో. అక్కడి వరకు నింటే అందరూ కూడా జగన్ అంటే చూడు చిన్నపిల్లలకు కూడా ఆసక్తి బాగా ఉంది, జగన్ను కూడా చిన్నపిల్లలు కూడా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు అనే మెసేజ్ వెళ్ళిండేది. ఎప్పుడైతే వీళ్ళు మైకులు తీసుకొని ఆ అమ్మాయి దగ్గర పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైతే వ్యవహారం చేశారో, వైసీపీ వాళ్ళు ఇదంతా ఒక డ్రామా సీన్ క్రియేట్ చేశారు అనే విషయము వైసీపీ వాళ్ళకి తెలిసిపోయింది. దాంతో వైసీపీకి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియా కానీ అది నచ్చని వాళ్ళు ఖండించారు. ఇది కాదు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఈ ఐపాక్ నమ్ముకొని డ్రామాలు వద్దు. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి తన మీద తనకు నమ్మకం లేకనా ఇవన్నీ చేసేది? అంటే తనకు నమ్మకం లేకనా, లేకపోతే కనుక తను ఆలోచించలేక, అంటే సినిమాటిక్ ప్రమోషన్ అవసరమా అని? అంటే ఇది సినిమాటిక్ ప్రమోషన్ ఇప్పుడు మొదలైంది కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే మొదలైంది. అది మొదలయ్యేసి ఎంతవరకు ఎలా వచ్చిందంటే ఆ ప్రమోషను వై నాట్ 175 అని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి మొదలైంది. అంటే ఆడ స్క్రిప్ట్ రాసేవాళ్ళు అతన్ని 151 కొట్టాము, ఇంకా 175 ఉండేది, ఒకవేళ 350 ఉన్నట్టే కనుక వై నాట్ 350 కూడా అనేవాళ్ళు. అంటే సహజంగా సినిమాలో చూస్తున్న కొన్ని డైలాగులు, ఒక్కరు కాదు షేరికాని 100 మందిని పంపించాని అన్నట్లు చేశారు. అక్కడి నుంచి మొదలయ్యి ఎప్పుడైతే ఈ సిద్ధమ్మ సభల స్టేట్మెంట్లు సిద్ధమా అన్నారు, అక్కడి నుంచి అక్కడ డ్యామేజ్ జరిగింది. ప్రజలు సిద్ధంగానే ఉన్నారు ఓటించడానికి అర్థమైంది. తర్వాత దాని తర్వాత
ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నియోజకవర్గాలకు వెళ్ళి మంచివాడు, సౌమ్యుడు, నాకు చాలా క్లోజు, ఏమి తమ్ముడు లాంటి వాడు, ఇట్లాంటి మాటలు చెప్పి వీళ్ళంతా ప్రజలంతా చూశారు వీళ్ళు చేసిన అరాచకాలు. మంచివాడు, సౌమ్యుడు, ఏమి వెన్న లాంటి మనసు కలిగిన వాడు అని ఇట్లాంటివన్నీ కూడా ఆయనకు నష్టం తీసుకొచ్చి పెట్టాయి. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరు రాశారు కానీ అది వదిలేద్దాం. అందరికీ కామన్ డైలాగ్ సార్, పిన్నెల్లి అవినాష్ రెడ్డితో సహా అందరికీ ఒకటే, అందరూ మంచోళ్లే, అందరూ సౌమ్యులే, అందరికీ వెన్నలాంటి మనసుంది. ఈ విధంగా చేసేసరికి జనాలంతా విన్నంతసేపు విన్నారు, బానే ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చాడో రోడ్ల మీద బస్సు వస్తూ ఉంటే కొంతమంది మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు ఎత్తేసి నిటారుగా దండం పెడుతున్నట్లు సీన్లు. అంటే బస్సు అక్కడ వస్తుంటే ఇతను దండం పెట్టే అతని దగ్గర నుంచే కెమెరా ఉంటుంది. అవును, అట్లా రోడ్డు వైపున జగన్మోహన్ రెడ్డికి మోకాళ్ళ మీద నిలబడి స్వాగతిస్తూ దండం పెడుతున్న సీన్లన్నీ వీళ్ళు క్రియేట్ చేశారు. దాన్ని క్రియేట్ చేసేసి జగన్మోహన్ రెడ్డిని ఎంతగా అభిమానిస్తున్నారు ప్రజలంతా, జన నీరాజనం పడుతున్నారు, రోడ్ల మీద మోకాళ్లపై నిలబడి. ఏమి అప్పట్లో రాజుల కాలంలో రాజు వీధిలోకి వచ్చినప్పుడు, ఊర్లోకి వచ్చినప్పుడు రాజుకు తల ఉంచి ఇట్లా దండం పెట్టి ఇట్లా చేసేవాళ్ళు లైన్గా. అట్లా ఆర్డర్స్ కూడా ఉంటాయి, రాజు కట్నే చేయాలని కూడా ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ అట్లాగే చేశారు. నెక్స్ట్ మహిళలు చంటి బిడ్డలు వేసుకొని పొలాల నుంచి వస్తున్నట్లు, పరిగెత్తుకుంటూ వాళ్ళు వస్తున్నట్లు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టేసి జగనన్న జగనన్న అని చెప్పి ఈ సీన్లు క్రియేట్ చేశారు. అంటే ఇవన్నీ పాటల కోసం, పాటల విజువల్స్ కోసం చేశారేమో. ఏదైనా ఒకసారి చేశారంటే దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు. ఇంకోటి మంచి ఒళ్ళంతా కురుపులు బట్టి ఉంటుంది వృద్ధురాలు, ఆమెను తీసుకొస్తారు. ఆమెను తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆమెను 2 చేతులు ఇట్లా కురుపులు ఉన్న చేతుల్ని పట్టుకునేసి ఆమెతో మాట్లాడి ఆ వీడియోలు, ఫోటోలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కొన్ని చోట్ల స్ట్రెచ్చర్ మీద సెలైన్ బాటలు ఉండగానే ఒక మనిషిని తీసుకొచ్చేసారు ఇక్కడికి, రోడ్డు మీదకి, బస్సు దగ్గరికి. అసలు నిజానికి హాస్పిటల్ ఒప్పుకోగా సార్, వాళ్ళు హాస్పిటల్ ఒప్పుకుంటాయా ఇవన్నీ కాదు, అక్కడ సీన్ కావాలి, ఆ సీన్కు పేషెంట్ కావాలి. ఆ పేషెంట్ ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు మనకు. ఒక స్ట్రెచ్చరు, ఒక సెలైన్ బాటలు, దానికి సంబంధించిన బంధువులు తీసుకుని ఆ బస్సు కాడికి రావటము, ఆయన మాట్లాడి పంపించడము, ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇట్లా చూస్తూనే అది యాక్షన్ చేస్తున్నారా, ఒరిజినల్లా అని కనిపెట్టేసే ప్రజలు ఇప్పుడు ఉన్నారు మనకు. ఎందుకంటే మంచి అవేర్నెస్ పెరిగింది ఫోటోగ్రఫీ మీద, వీడియో మీద, మ్యూజిక్ మీద, కంటెంట్ మీద, వీటి మీద మంచి అవగాహన వచ్చింది ప్రజలకు. అప్పుడే నమ్మారు కానీ ఇప్పుడు నమ్మట్లేదు ఎవడు. వచ్చింది అది చూస్తూనే, ఏది కూడా చూస్తూనే, ఏ పొలిటికల్ పార్టీది అయినా కానీ చూస్తూనే వీడు యాక్షన్ చేస్తున్నాడు, నిజం మాట్లాడుతున్నాడు కూడా చెప్పేస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసుకొచ్చారు కాబట్టి ఏది చేసినా ఎక్కడో చోట దొరికిపోతాడు. ఆ దొరకకుండా ఎంతైతే లిమిట్గా చేయాలనో ఆ వరకు చేసుకుంటే ప్రజలు నమ్ముతారు. మీ వైసీపీ సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్, అభిమానులు వీళ్ళంతా కూడా నమ్ముతారు. అది చాలా చక్కగా బాగా చేసింది. ఆ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. అమ్మాయిని అక్కడి వరకు చేసిందంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పొలిటికల్గా అమ్మాయిని స్టేట్మెంట్స్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి దాన్ని 2 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలో ప్రచారం చేశారు. దాంతో వీళ్ళు డ్రామా ఆడారు. ఇప్పుడు అదే మొదటికే మోసం వచ్చింది కదా సార్. అవును, ఇప్పుడు పాపం అమ్మాయిని చూడండి. ఇంకొకటి దీంట్లో ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ అమ్మాయే ఉందనుకోండి, ఆ అమ్మాయిని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేయకపోయినా వైసీపీ వాళ్ళే ట్రోల్ చేసి చూడండి టీడీపీ జనసేన వాళ్ళు ఆ పాపను ఎలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వాటిని స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ వైసీపీ వాల్స్ మీద పోస్ట్ ఇచ్చేసి జనసేనను టీడీపీని బదనాం చేసే ప్రయత్నం కూడా జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు, వాళ్ళ దగ్గర జరగచ్చు. అది నేను చెప్పాను. అంతిమంగా సార్ ప్రజలు అన్ని
నమ్ముతారు కూడా పొరపాటు. మొన్న గులకరా ఇష్యూని జనం కాదు కదా, సొంత మదర్ కూడా నమ్మలేదు. అవును, అంటే ప్రతిదీ బాబాయ్ మర్డర్ దగ్గర నుంచి ఇంతకుముందు కోడికత్తి కేసు, అవును, ఇవన్నీ వరుస సంఘటనలు చూడండి. అవును, ప్రతిదీ డౌట్. ఫస్ట్లో అది నమ్మారు, తర్వాత అందరికీ డౌట్లు వచ్చినాయి. ఎలక్షన్ టైం వచ్చేసరికి రాయి చూస్తారు. చూసారు, ఎలక్షన్ టైం వస్తేనే దాడి జరుగుతుంది. ఆ దాడి జరిగిన తర్వాత మళ్ళీ పట్టుకుపోయేది ఎవరిని? చిన్న చిన్న పిల్లల్ని పట్టుకువెళ్తారు. మన నిజానికి ఆ చిన్నపిల్లలు నిజంగా ఇసిరే పరిస్థితి ఉంటే వాళ్ళు అక్కడ ఉండాల్సిన, ఒలింపిక్స్లో ఉండాలి. అట్లా అంటే ఆ చిన్నపిల్లలు అంటే ఆ చిన్నపిల్లలని పట్టుకుపోయేసి ఆ అబ్బాయిని కూడా గులకరాయి కేసు సతీష్ని ఆ అబ్బాయిని తీసుకెళ్లారు. నాకు కుయ్యో మరో నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అట్లా సీనువును బలి చేశారా? కోడికత్తి సీనువును. అతని జీవితం నాశనం అయిపోయిందా? ఇప్పుడు ఈ సతీష్ను వాడుకున్నారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు వాంటెడ్ గా, అంటే మనము ముందుగానే చెప్పేయచ్చు జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వస్తున్నాడు అంటేనే అక్కడ ఏం సీన్ క్రియేట్ అవుతుంది ఈ రోజు అనేది మనం చెప్పేయచ్చు. అవును, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే వరుసగా యాక్షన్ సన్నివేశాలు సినిమాలు చూసే వాళ్ళకి ఈ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో తెలిసిపోద్ది. ఇంకో విషయము, మనము మన గుంటూరు యార్డ్కి వద్దు అని కలెక్టర్ చెప్పిన పర్మిషన్ లేదు, ఎలక్షన్ కోడ్ ఉందంటే బలవంతంగా జనానంతా తీసుకొచ్చి అక్కడ హల్చల్ చేశారు. హల్చల్ చేసి మళ్ళీ వీళ్ళు ఏమంటారు, సెక్యూరిటీ ఇవ్వరా అని మళ్ళీ గవర్నర్ దగ్గరికి. అయ్యా రావడానికి పర్మిషన్ లేదు, మీరు రావద్దు అని మొత్తుకున్నా కూడా మళ్ళీ వచ్చేది మీరే. అక్కడ ఈ అలజడికి కారణమైంది మీరే, తొక్కిసలాట కారణమైంది మీరే. మళ్ళీ మాకు రక్షణ లేదు, పోలీసులు రక్షణ కల్పించాలా అని అంటే ఎట్లా? పోలీసులు రక్షణ ఎప్పుడు కల్పిస్తారంటే నీకు నేను అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే. మీరు మీ పరిస్థితిని బట్టి ఎంతమంది మెన్ వస్తున్నారు, ఎంతమంది క్రౌడ్ అవుతుంది, దానికి సంబంధించిన పోలీస్ ఫోర్స్ను డిపార్ట్మెంట్ ఇస్తుంది. మీరు వస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళు ఇవ్వరు. పోలీసులు అనుమతి ఇస్తేనే మీరు రావాలి. ఏది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏదైనా కూడా మీరు చిన్న వ్యక్తి కాదు. ఎలక్షన్ కూడా అమలు లేకపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఏదైనా పర్యటనకు వచ్చినప్పుడు ఇది పోలీస్ పర్మిషన్ రావాలి. అట్లా మీరు ఎన్ని వెహికల్స్ వస్తున్నారు, మీకు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంతమంది జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు. ఇప్పుడు చాలా విషయాలు అక్కడికి వచ్చి రైతుల మీద దాడి చేశారని, రైతుల మీద దాడి చేశారు, మిర్చి బస్తాలను కూడా కొంతమంది ఎత్తుకెళ్లిపోయారు. ఇవన్నీ అతను మాజీ సీఎం. ఏది కూడా చట్టము న్యాయం ఈసీ నిబంధనలు మీకు తెలియవా? ఎన్నిసార్లు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు మీరు? వద్దు అన్నప్పుడు బలవంతంగా రావడం ఎందుకు? మళ్ళీ ఏడుపులు ఏడవడం ఎందుకు? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కు మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, భద్రత కావాలని లెటర్ రాసి. ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు. అంత ఈజీగా ఆషామాషిగా మీరే క్రమశిక్షణకు ఉండాలా? అధికారులకు చట్టాలకు వీటికి లోబడి వాళ్ళ అనుమతి తీసుకొని వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన అండ్ ఆయన పర్యటనలు ఉండాలి తప్పితే అధికారులు వద్దన్నా కూడా బలవంతంగా వచ్చేసి మీరే దాడి చేసినట్టు ప్రవర్తించడం జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.